ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సో ఫ్లాష్ న్యూస్ అండి. ఐటీ కంపెనీ ఈ వరాకిల్ కంపెనీలో 30,000 మంది ఉద్యోగాలు తీసేశారు. ఒక్కసారి దాని గురించి మాట్లాడదాం. నమస్తే రామ్ గారు. నమస్తే అండి. సో నేను ఇందాక చెప్పినట్టు ఈ వరాకిల్ దాంట్లో 30,000 మెంబర్స్ని జాబ్లో నుంచి తీశారు అంటే అసలు మనకేమీ సంబంధం లేదు, మనకే ఇలా దడ పుడుతుంది. ఇక వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఎన్నో కమిట్మెంట్స్ ఉంటాయి. అసలు ఉన్న పాటున ఇన్ని ఉద్యోగాలు ఇంతమందిని తీయాల్సిన అవసరం ఏంటి? ఎందుకు తీశారు? ఆరకిల్ కంపెనీలో 30,000 ఎంప్లాయీస్ ని తీసేశారు. ఆ తీసిన తీరు కూడా ఎలా అంటే, పొద్దున్న లేసి 6 గంటలకు అలా లేసి ల్యాప్టాప్ ఓపెన్ చేసి మెయిల్స్ ఏమైనా వచ్చినాయా అనేసి, కంపెనీకి సంబంధించిన మెయిల్స్ ఏమైనా వచ్చినాయా అనేసి మెయిల్ ఓపెన్ చేయగానే టర్మినేషన్ లెటర్ కనిపించడం. రైట్. సో ఆ టర్మ్ అంటే ఎంత ప్రిపేర్డ్ గా ఉన్నా అట్లీస్ట్ ఒక అర్థం ఉంటది. ఓకే, నాకు పోతుంది, నేను సరిగ్గా పర్ఫార్మ్ చేయట్లేదు, నాకు తెలుస్తుంది నేను పర్ఫార్మ్ చేయట్లేదు, నన్ను తీసేస్తారు అనే ఒక ఐడియా ఉన్నా, లేకపోతే పోనీ కంపెనీ ఒక నోటీస్ ఇచ్చిన దట్ ఓకే నాకు ఎక్సెస్ రిసోర్స్ ఉన్నారు, సో ఇంతమందిని కట్ చేస్తున్నామని అట్లీస్ట్ ఒక ఇది ఇచ్చినా కూడా ఆ లెవెల్ ఆఫ్ ప్రిపేర్డ్నెస్ అనేది వేరుంటది. సడన్ గా పొద్దున్న లేసేసరికి నాకు నేను ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అని కనపడగానే అసలు అది ఎంత పెద్ద షాక్. ఊహకు కూడా తీసుకోలేకపోతున్నా అండి. ఉన్నట్టుండి ఒక జాబ్ పోవడం అంటే అది ఈజీ కాదు కదా. అండ్ పోనీ ఫ్రెషర్స్ ఇట్లా అంటే కూడా కాదు, డెడికేటెడ్ గా అదే కంపెనీలో 16 ఏళ్ళు 17 ఏళ్ళు పనిచేసిన వాళ్ళని కూడా అసలు కొంచెం కూడా మెర్సీ లేకుండా వాళ్ళకు కూడా ఈ టర్మినేషన్ లెటర్స్ అనేసి అందినాయి వాళ్ళకి. సో బేసిక్గా ఈ లెవెల్ ఆఫ్ ఫైరింగ్ ఎందుకు అవుతుంది అని అంటే ఆల్ బికాస్ ఆఫ్ ఏఐ అండి. ఇట్ ఈస్ ప్లేయింగ్ అ మేజర్ రోల్. సో బేసిక్గా ఏంటంటే ఏఐ వచ్చిన దగ్గర నుంచి ఆటోమేషన్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. ఇంతకు ముందు నేను ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలి అని అంటే డెవలప్మెంట్కి ఒక సపరేట్ డిపార్ట్మెంట్ ఉండేది. చాలా డిపార్ట్మెంట్స్, దాంట్లో చాలా మంది టీమ్స్ ఉండేవి. మళ్ళీ డెవలప్మెంట్ వాళ్ళు డెవలప్మెంట్ మాత్రమే చేసేవాళ్ళు. వీళ్ళు డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ ని టెస్టింగ్ అని ఇంకొక డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళు టెస్ట్ చేసేవాళ్ళు. టెస్ట్ చేసి ఏమన్నా దాంట్లో లూప్ హోల్స్ ఉన్నాయా అని చూసి మళ్ళీ ఇలా ఏంటంటే ఈ 2 టీమ్స్ కోఆర్డినేట్ చేసుకొని తర్వాత ప్రొడక్షన్ కి డిప్లాయ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత ఈ డెవలప్మెంట్ టీంతో పనిలే. ఎందుకు అని అంటే మీరు డెవలప్మెంట్ టీం కింద మీద పడి ఒక 5-6 days లో ఇచ్చే కోడ్ ఏదైతే ఉందో 5-6 minutes లో ఇచ్చేస్తుంది ఏఐ. అండర్స్టాండ్, 5-6 days, 5-6 minutes ఎంత వేరియేషన్. అండ్ ఆ కోడ్ ఇచ్చేయడమే కాకుండా దాంట్లో మళ్ళీ అది సజెషన్స్ కూడా అడుగుతుంది అనమాట. అంటే మీకు ఇది నచ్చిందా, లేకపోతే ఇంకొక వేరే ఆప్షన్ కూడా ఇవ్వాలా అని కూడా అడుగుతుంది ఏఐ. సో అక్కడ ఏంటంటే ఇట్ విల్ ఆస్క్, నువ్వు సాటిస్ఫై అయినావా, నేను ఇచ్చిన కోడ్తో సాటిస్ఫై అయినావా, లేకపోతే ఇంకేమైనా చేంజెస్ చేయాలా అనేసి. చేంజెస్ చెప్పామనుకోండి, దానికి తగ్గట్టు చేంజెస్ ఇమ్మీడియట్ గా చేసి ఇచ్చేస్తూ ఉంటుంది అనమాట. జనరలీ అదే ఒక హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే ఏదన్నా చేంజ్ కావాలి అని అంటే మళ్ళా కూర్చొని మళ్ళా 4-5 రోజులు దాని మీద పెట్టేవాళ్ళు. సో అలా ఏంటంటే డెవలప్మెంట్ టీం మొత్తం చేసే పని ఏఐ మ్యాటర్ ఆఫ్ సెకండ్స్ లో చేసేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవలపింగ్ టీంతో పని లేదు. సరే, డెవలపింగ్ టీం పక్కన పెడదాం. వెన్ ఇట్ కమ్స్ టు టెస్టింగ్, ఇప్పుడు ఈ డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో దాంట్లో ఏదైనా లూప్ హోల్స్ ఉన్నాయని టెస్టింగ్ వాళ్ళు ఏదైతే చేస్తారో ఆ టెస్టింగ్ కూడా ఇట్ ఈస్ ఆటోమేటెడ్. సో విచ్ ఈస్ నథింగ్ బట్ ఏఐ చేసేస్తుంది. సో టెస్టింగ్ టీంతో పని లేదు. ఇప్పుడు కరెంట్లీ వచ్చే ఏఐ ఎంత అడ్వాన్స్డ్ ఉందనంటే ఇంతకుముందు ఓన్లీ డెవలపింగ్ టెస్టింగ్ వరకే చేసేది. ఇప్పుడు డిప్లాయ్ చేసేయమంటావా అనే ఆప్షన్ కూడా వస్తుంది. ఇప్పుడు ఈ కోడ్ని నేను డిప్లాయ్ చేసామంటావా అనే ఆప్షన్ కూడా ఉంది. సో ఇప్పుడు డిప్లాయ్మెంట్ టీం కూడా అవసరం లేదు చెప్పాలంటే. సో అలా ఏమవుతుంది అని అంటే ఏవైతే పనులు మనుషులు చేయాల్సిన అవసరం లేదో అలాంటివన్నీ కూడా మెల్లమెల్లగా ఏఐ అనేది రీప్లేస్ చేసేస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీకి ఏంటంటే ఇట్ ఈస్ వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్. ఇలాంటి ఏఐ ఏదన్నా మోడల్ని వాళ్ళు బిల్డ్ చేసుకోవాలంటే వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ అది. బట్ వన్స్ బిల్డ్ అయిపోయింది అని అంటే కనుక దట్ ఈస్ గోయింగ్ టు బి ఫర్ ఎవర్ వాళ్ళకి. సో వాళ్ళకి ఏంటంటే నెలకి ఇంతమందికి ఇన్ని లక్షలు పోసే కంటే ఒక సాఫ్ట్వేర్ కి కొన్ని లక్షలు పెట్టి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లా పెట్టేసుకున్నారు అనుకోండి, ఇంకా ఆ సాఫ్ట్వేర్ చేసుకుంటుంది. వీళ్ళు చేయాల్సిన పనులన్నీ వాళ్ళే చేస్తారు, తక్కువ టైంలో చేస్తారు, ఇంకా బెటర్గా చేస్తారు. సో ఇక్కడ ఏమైందంటే ఈ సాఫ్ట్వేర్ లో పనిచేసే వాళ్ళే పగులు రాత్రులు కష్టపడి
వాళ్ళ శత్రువుని వాళ్ళే తయారు చేసుకున్నారు. కదా, కరెక్ట్ గా చెప్పారండి. వాళ్ళ శత్రువుని వాళ్ళే తయారు చేసుకున్నారు. ఆబ్వియస్లీ ఇప్పుడు ఏ డెవలప్ చేసింది ఎవరా అంటే ఈ సాఫ్ట్వేర్ వీళ్ళే ఇండస్ట్రీ కదా. వాళ్ళే, రైట్? సరిపోయింది. సో వాళ్ళు రాత్రు పగళ్ళు కష్టపడి ఏ డెవలప్ చేసుకొని ఓ, రేపు పొద్దున అదే నా జాబ్ తీసేసుకుంటుంది ఎక్కడ గ్రహించుంటారు వాళ్ళు అసలు. దట్ ఈస్ వాట్ హెస్ హ్యాపెండ్. అండ్ మోస్ట్ కంపెనీస్ ఇప్పుడు మొహమాటం లేకుండా కంపెనీస్ అన్ని కూడా దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ ఏఐ అండి. ఏ లెవెల్కి అయిపోయిందనంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎవరికైనా జాబ్ కావాలనుకోండి, వాళ్ళ రెజ్యూమేలో ఏఐకి సంబంధించిన Hmm. స్కిల్ లేదనుకోండి, అసలు తీసుకోరు. తీసుకోవట్లేదు. సో ఖచ్చితంగా ప్రతి సాఫ్ట్వేర్ పర్సన్ ఏఐ టూల్స్ ని ఎలా వాడుకోవాలో తెలిస్తే ఎంతో కొంత స్కోప్ ఉంటుంది మీకు లైక్ Right. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. Hmm. సో అప్గ్రేడ్ అవడం చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసిందే వేదము, నేను దీనికే Yes. స్టిక్ ఆన్ అవుతా అంటే ఫ్యూచర్ లేదు. లేదు. సో ఆబ్వియస్లీ ఫ్యూచర్ ఈజ్ ఆల్ అబౌట్ ఏఐ కాబట్టి ఏఐకి సంబంధించి కోర్సెస్ చేయటము, దానికి సంబంధించి ఎన్హాన్స్మెంట్స్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అది కరెంట్లీ వర్కింగ్ వాళ్ళకైతే ఖచ్చితంగా తెలిసే ఉండొచ్చు. బట్ ఇప్పుడు యంగ్ స్టూడెంట్స్ ఎవరైతే Yes. ఉన్నారో వాళ్ళు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇప్పుడు నేర్చుకుంటారో, కంప్యూటర్ Ah. సైన్స్ నేర్చుకుంటున్నారో, వాళ్ళు దాంతో పాటు ఏఐ AI. మీద కూడా స్కిల్స్ అనేది డెవలప్ చేసుకుంటే ఫ్యూచర్ బ్రైట్ ఉంటుంది. అదర్వైజ్ దే హ్యావ్ నో ఆప్షన్స్. ఎప్పుడు ఎవరు ఎక్కడ ఉద్యోగుల నుంచి తీస్తారో పొద్దున ఈ చెవుడుకు ఎవరికి తెలియట్లేదు. మీరు అన్నట్టు మెయిల్ ఓపెన్ చేస్తే కానీ తెలియట్లేదు. ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందనంటే ఒక 10 years బ్యాక్ సాఫ్ట్వేర్ మా అబ్బాయి అనగానే ఇట్లా నిజంగా మ్యాచ్లు వచ్చాయి. ఎంత అదే, గొప్పగా మా అండి. మా మా తెలిసిన అమ్మాయి ఉందండి, అవును. చాలా మంచి Software. అమ్మాయి, చేసుకుంటారా అనేసి. సో అట్లా ఏంటంటే Sure. ఒక అబ్బాయి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నాడు అనగానే ఆ ప్రొఫైల్ కి ఫుల్ డిమాండ్ పెరిగిపోయేది. ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ ఎట్లా అంటే మా అబ్బాయి సాఫ్ట్వేర్ అండి అనగానే చీప్ గా యూజ్ చేస్తున్నారు పాపం. నిజం. ఒకప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా అయిపోయింది. అలాంటి సిచ్యువేషన్ కి వచ్చేసింది బికాస్ ఆఫ్ ఏఐ. సో అండ్ మార్కెట్ మొత్తం ఇట్లా అన్సర్టెనిటీ ఉంది కాబట్టి అందరికీ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఏఐకి సంబంధించి యూనో ఎంతో కొంత ఎన్హాన్స్మెంట్, స్కిల్ ఎన్హాన్స్మెంట్ చేసుకొని అది మీ రెజ్యూమెస్ లో యాడ్ చేసుకుంటే మీకు ఆపర్చునిటీస్ ఉంటాయి. లేదు అని అంటే యూ విల్ హ్యావ్ నో ఆపర్చునిటీస్. కానీ నిజంగా ఈ 30,000 అసలు అంటే మనకే అది చూడంగానే ఎక్కడ లేని బాధ వేసేసిందండి. ఉన్న పాటన ఉద్యోగాలు తీయడం ఏంటి, 1 కాదు 2 కాదు 30,000 మంది ఉద్యోగాలు పోయాయి అంటే ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఇమాజిన్ కూడా తీసుకోలేదు. అందుకనే ఇప్పుడు ఎవరన్నా సరే ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పుడు Hmm. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కాదు, ఏ ఇండస్ట్రీ అన్నా సరే మీరు చేసే పని ఒక మెషిన్ చేయగలుగుతుంది అంటే మీకు థ్రెట్ అండి. Right? టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ మీకు Yes, థ్రెట్. yes. సో ఇప్పుడు ఎవరికి థ్రెట్ లేదయ్యా అని అంటే ప్లంబర్స్ కి, Hmm. ఎలక్ట్రికల్ పనులు చేసే వాళ్ళకి, ఇంట్లో పనులు చేసే వీళ్ళు ఎందుకంటే ఉంటారు, ఏ చేయలేదు అది ఏ కాబట్టి. చేయలేదు కాబట్టి. సో Hmm. ఇలా మీరు చేసే పనికి మీరు ఇప్పుడు రాకపోవచ్చు, ఏ మీద మీకు కరెంట్లీ ఇంపాక్ట్ లేకపోవచ్చు. ఒక్కసారి ఆలోచించండి, మీరు చేసే పని కనుక ఏఐ చేయగలుగుతుందా లేదా? Yes. చేయగలుగుతుంది అంటే ప్రిపేర్ అయి ఉండండి ఇప్పటి నుంచే. సూపర్ అండి. థ్యాంక్ యూ. వెల్కమ్ అండి.